హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. టుడే వచ్చేసి మనం నేను డైలీ తీసుకునే వాటర్ గురించి మీకు ఎలా ఆ వాటర్ అనేది ఎలా నేను ఆ వాటర్లో ఏమి యాడ్ చేసుకుంటానో, నేను డైలీ తీసుకునే వాటర్ ఎంత ప్రతిదీ తెలుసుకుందామండి. అలా నా వాటర్ వచ్చేసి 4 లీటర్స్ అనమాట. డైలీ నేను మార్నింగ్ టు ఈవినింగ్ లోపు ఈ 4 బాటిల్స్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. అంటే నా వెయిట్కి తగ్గట్టుగా నేను వాటర్ అనేది తీసుకుంటాను. 20 డేస్కి 1 లీటర్ వాటర్ చొప్పున నా వాటర్ క్వాంటిటీ 4 లీటర్స్ అనమాట. అలా మనం ఇలా ఆ వాటర్లో సబ్జా సీడ్స్ కానీ, అఫ్రెష్ కానీ, S24 కానీ ఎలా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఈ 4 లీటర్స్ వాటర్లో మనం డైలీ తీసుకున్న వాటర్ చాలా ఇంపార్టెంట్. పిల్లర్స్లో ఒక పిల్లర్ వచ్చేసి మనకి వాటర్ కాబట్టి మనం డైలీ వాటర్ ఇలా 4 బాటిల్స్లో ఎందుకు పోసుకున్నామంటే వాటర్ కరెక్ట్గా మనం కంప్లీట్ అవుతుంది లేదా మన వాటర్ క్వాంటిటీ 4 లీటర్స్ కదా, నా వాటర్ క్వాంటిటీ 4 బాటిల్స్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే వాటర్ క్వాంటిటీ ఒక పిల్లర్ అనేది వాటర్ పిల్లర్ అనేది నేను కంప్లీట్ చేసినట్లు అనమాట. అలా మనకి వాటర్లో నేను ఎలా యాడ్ చేసుకుంటాను నా ఎనర్జీ పరంగా. ఇప్పుడు ఉంది సబ్జా సీడ్స్, ఆయన 1 అవర్ ముందే నానబెట్టిన సీడ్స్ అనమాట. అవి సబ్జా సీడ్స్ నానబెట్టాక మనం తీసుకున్న దాన్ని బట్టి, అంటే మనం ఒక 4 స్పూన్స్ కానీ 5 స్పూన్స్ కానీ మనకు కావాల్సినంత అందులో నానబెట్టిన సీడ్స్ని 1 స్పూన్ ఫుల్గా నానబెట్టాను. అవి ఎన్ని కావాలి దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ కాలితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవి అంతా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక హాఫ్ అనేది అందులో యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అదే వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్లో సబ్జా సీడ్స్ యాడ్ చేశాను అండ్ అఫ్రెష్ కూడా యాడ్ చేశాను అనమాట. అవి స్నాక్లా కూడా మనం మార్నింగ్ టు ఈవినింగ్ లోపు తీసుకోవచ్చు మన వాటర్ క్వాంటిటీ ప్లేస్లో. ఓన్లీ విడిగా S24 అనేది ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ యాడ్ చేసుకోవచ్చు. అఫ్రెష్ 1 లీటర్ బాటిల్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎలాగైనా మన వాటర్ క్వాంటిటీ నా వాటర్ క్వాంటిటీ 4 లీటర్స్ కాబట్టి 4 లీటర్స్ ఈవినింగ్ లోపు కంప్లీట్ అవ్వాలన్నమాట. అది S24 అనమాట. అలా అది కట్ చేసిన ప్యాకెట్ ఉంది, అది నీట్గా అందులో S24 కూడా ఫుల్ ప్యాకెట్ యాడ్ చేసుకున్నాను. అంటే అన్నీ నేను కలిపి ఒకే దాంట్లో యాడ్ చేశాను. మీకు అలా వద్దు అనుకున్నప్పుడు మన 4 లీటర్స్ వాటర్ బాటిల్లో 4 బాటిల్లో మీ వాటర్ క్వాంటిటీ ఎంత 3 లీటర్స్ అవ్వచ్చు. ఆ 3 లీటర్స్లో ఒక బాటిల్లో సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, 1 బాటిల్లో S24 యాడ్ చేసుకోవచ్చు, 1 బాటిల్ అఫ్రెష్ యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా తీసుకోవచ్చు. లేదు ఒకే బాటిల్ యాడ్ చేసుకుని కంప్లీట్గా మనం ఏదో రూపంలో, ఎందుకంటే సబ్జా వాటర్ కూడా మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్ప్ అవుతుంది, స్టమక్ ఫుల్గా ఉంటుంది. అఫ్రెష్ ఎనర్జీ అనేది ఎప్పుడు డ్రాప్ అవ్వకుండా మనకి ఫ్యాట్ బర్నింగ్ హెల్ప్ అవుతుంది, మన డైజెస్ట్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది. S24 డీహైడ్రేషన్ అవ్వకుండా, ఈ సమ్మర్ కాబట్టి S24 అనేది మనకి హైడ్రేషన్కి హెల్ప్ అవుతుంది. ఇలా ప్రతిదీ మనకి ఈ వాటర్ అనేది ఇలా మనం తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా తీసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. అంటే మీరు మీ వాటర్ తగ్గట్టుగా మీకు ఎలా గైడ్ చేయాలంటే, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత వెయిట్ తగ్గాలి, మీ వాటర్ క్వాంటిటీ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక, ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, లేదు న్యూట్రిషన్ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, స్క్రీన్ స్క్రోల్ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను కోచ్గా కావాలనుకుంటున్నారు, ఫ్రీ ఐడి కావాలి అనుకుంటున్నారు, ఇప్పుడే కనుక ఈ ఛానల్ కనుక చూస్తుంటే కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మనం వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవడం వల్ల, అంటే మన వెయిట్కి తగ్గ వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవడం వల్ల మన ఆర్గాన్స్ వర్కింగ్కి హెల్ప్ అవుతుంది, అలాగే మన డైజెషన్కి హెల్ప్ అవుతుంది. మనకి బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా, అంటే హీట్ అవుతుంది, నాకు చాలా ఎక్కువ హీట్ అయిపోతుంది ఫుడ్ తీసుకుని అంటారు కదా, అలాంటి వాళ్ళు వాటర్ అనేది ప్రాపర్గా ఇవ్వటం వల్ల వాళ్ళకి హెల్త్ పరంగా కూడా చాలా బెటర్ రిజల్ట్ తీసుకుంటారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.